ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామ కథలోని విశిష్టాన్ని వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. సీతారామ కళ్యాణం చైత్రశుద్ధ నవమి నాడు మనమంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా. మరి చైత్రశుద్ధ నవమి రామచంద్రమూర్తి జన్మదినోత్సవం కదా అన్న సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. జ్యేష్ఠం రావం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాన్స్తదా అని రామాయణంలోని 15వ సర్గలో రామచంద్రమూర్తి జననం గురించి తెలియచేస్తాడు వాల్మీకి మహర్షి. చైత్రశుద్ధ నవమి నాడు రామచంద్రుడు జన్మించాడు. ఆయనకు నామకరణం చేస్తూ వశిష్ఠుడు పొంగిపోయాడు. ఎందుకయ్యా వశిష్ఠుడికి అంత ఆనందము అంటే, ప్రపంచమంతా తరించడానికి అవసరమైన తారక మంత్రాన్ని పరబ్రహ్మకు నామకరణం చేసే అదృష్టం నాకు దక్కింది కదా అన్న ఆలోచనతో పొంగిపోయాడట. మరి జన్మ నక్షత్రం నాడు వివాహం చేయటం జ్యోతిష్య శాస్త్ర రీత్యా అంత ఉచితం కాదు కదా. అంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రము సీతమ్మ వారి జన్మ నక్షత్రం. స్త్రీలకు జన్మ నక్షత్రం నాడు వివాహం జరిపించటం ఉత్తమమే. పైగా పునర్వసు నక్షత్రము రామచంద్రమూర్తి నక్షత్రం, సాధనతారవుతుంది. అంతేకాకుండా పాంచరాత్రాగమంలో కపింజల సంహితలో మహతాం జన్మ నక్షత్రే వివాహం పరికీర్తయేత్ అని చెప్తాడు. అంటే జన్మ నక్షత్రం రోజున వివాహాది శుభకార్యాన్ని జరిపించటం వల్ల కళ్యాణం జరుగుతుంది. యస్య జన్మ నక్షత్రే తస్య కళ్యాణమాచరేత్ అని కూడా శాస్త్రోక్తి ఉన్నది. ఇవి అన్నీ కూడా లౌకికమైన కారణాలైతే నిజానికి మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, సీతమ్మ జీవాత్మ, రామయ్య పరమాత్మ, ఆంజనేయుడు బుద్ధి. నీ బుద్ధి ద్వారా నీ ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని నీ జీవాత్మను ఆ పరమాత్మకు పరిచయం చెయ్యటమే సీతారామ కళ్యాణంలోని ఆంతర్యం. ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకామదోచ్చారణం తత్రాశోకవనే చ మార్గణం అథ శ్రీజానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షసంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం అంటూ మహానుభావులైనటువంటి గురువులు ఏకశ్లోకి సుందరకాండను మనకు అందజేశారు. ఈ ఒక్క శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల నీ కోరికలన్నీ నెరవేరుతాయి, సకల కార్య సిద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఈ శ్లోకం అర్థం ఏమిటి అంటే, ధైర్యంతో లంకిణిని సంహరించి అశోకవనంలో ఉన్న సీతమ్మ జాడ కనుక్కొని ఆమెకు రాముడి క్షేమ సమాచారాన్ని అందించి అనంతరం లంకా దహనం చేసిన హనుమంతుడికి నమస్కారం. ఈ లంకా దహనం ఏమిటి? ఈ శరీరమే లంక. సీతమ్మ ఏమిటి అంటే జీవాత్మ. రామయ్య క్షేమ సమాచారాలు చెప్పటం అంటే ఏమిటి అంటే అద్భుతమైన పరమాత్మ తత్వాన్ని వివరించి జీవాత్మను సముదాయించి పరమాత్మను గుర్తించమని తెలియజేయటమే
తత్రాశోకవనే చ మార్గణం, అశోకవనంలో అంతా వెలిగి అధ శ్రీ జానకి దర్శనం, జానకమ్మను చూసేట. తర్వాత రామక్షేమ నివేదనం. ఇలా అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరించటమే సీతారామ కళ్యాణంలోని ఆంతర్యం. జీవ బ్రహ్మైక సిద్ధాంతాన్ని ప్రతిపాదించటమే అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవంలోని ఆంతర్యం. ఏ పర్వదినాన రామచంద్రమూర్తి జన్మించాడో ఆ పర్వదినాన కళ్యాణం జరిపిస్తూ, ఏ అవతార ప్రయోజనాన్ని నెరవేర్చటం కోసం ఆసురీ శక్తులను అంతం చేసి ధర్మ ప్రతిష్టాపన చేయటం కోసం ఆ స్వామి ఈ భూమండలం మీద అవతరించాడో ఆ సత్యాన్ని గ్రహిస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పటమే సీతారామ కళ్యాణ మహోత్సవంలోని ఆంతర్యం. అందుకే రామచంద్రమూర్తి సీతమ్మను వివాహం చేసుకోవటం కోసం శివధనుర్భంగాన్ని చేశాడు. అంటే మూలాధారంలో ఉన్న కుండలిని పరాభట్టారిక షట్చక్రవీధి సంచారాన్ని ప్రారంభించి సహస్రారంలో విలీనం చేసినప్పుడు ఈ మానవ జీవితం మహత్తును పొంది మాధవుడికి అంకితమవుతుంది. నిష్ఠావర్షదమోఘమేఘపటలీ నిర్ఘచ్చ తత్ ప్రేష్ఠేదంబరమాలికాయుగపతజృంభన్ మహాఘోర వంహిష్టస్థూర్చదషండమండితరవాహీన క్రియా ప్రౌఢి ద్రాఘిష్టం వై ఒక రావమంతట నెసంగెన్ చిన్న చాపంబునన్ అంటూ అద్భుతమైన శివధనస్సును రామచంద్రమూర్తి ఎలా భగ్నం చేశాడో విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో వివరిస్తారు. అందరూ ప్రశ్నించారు, ఏమండి ఇంత ఉత్కృష్టమైనటువంటి భాషలో మీరు ఆ పద్యం రాస్తే మాకు ఎలా అర్థమవుతుంది అంటే వారు సమాధానం చెప్పారు, సైకిల్ మీద వెళ్ళేటప్పుడు టైర్ పంచర్ అయితే ఆ విషయాన్ని తెలియజేస్తూ నా టైర్ ఢామ్మున పంచర్ అయింది అంటారే, ఢామ్ అంటే అర్థమే ఉంది. అక్కడ ఒక భీభత్సాన్ని వివరించటమే ఉద్దేశం. మంజూషలోనే అమర్చి కోణంబందు నొక్కి త్రాటంగట్టెగాబోలు మంజూషికా వినర్గమన వేళకే జవల్లి బిగిసియుండే తాళప్రమాణమౌ ధనువు జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చు నుంచే కాబోలు అడ్డంబుగా ధనువు పూని పిడివాకువోలే త్రాటిని వీలలాగే అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధన సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరము వంచే చరకు గడవోలే నడిమికి విరిగే ధనువు. ఇంత సరళమైన భాషలో శివధనస్సు చెరుకుగడలాగా విరిగింది అని రాసిన విశ్వనాథ వారే అంత ఉత్కృష్టమైన ప్రౌఢమైన భాషలో శివధనుర్భంగం గురించి తెలియజేశారు. ఏమిటి అంతరార్థం? 33 సంవత్సరాలు శ్రీరాముణ్ణి ఉపాసన చేసి రామాయణ కల్పవృక్షాన్ని రాసిన మహాతపశక్తి సంపన్నుడు విశ్వనాథ సత్యనారాయణ వారు. నీ జీవితము సరైన మార్గంలో నడవాలి అంటే, చెరకు గడలాగా నీ జీవితము పరమాత్మ చెంతకు చేరాలి అంటే ఆయన పాదాలను ఆశ్రయించు. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే అద్భుతమైనటువంటి ఆనందం మన సొంతమవుతుంది. అందుకే శివధనుర్భంగం జరిగినప్పుడు జనకుడు, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మాత్రమే స్పృహ కోల్పోకుండా నిలబడగలిగారు. అలాంటి తపశ్శక్తిని సొంతం కాగలిగితే అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. ఇక వివాహాన్ని నిశ్చయించిన తరువాత రాముడితో అన్నాడు జనకుడు, మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అనగానే రామచంద్రమూర్తి అన్నాడు, మీరు మా నాన్నగారికి చెప్పాలి ఈ విషయం, ఆయన అనుమతి ఉంటే కానీ నేను పరిణయం ఆడలేను అన్నారు. మనం ఇప్పుడు మన శుభలేఖల మీద ఐ ఇన్వైట్ ఆల్ యూ పీపుల్ ఫర్ మై మ్యారేజ్ అని రాస్తూ ఉన్నాం. నువ్వెంత, నీ గొప్పతనం ఎంత, నీ ప్రయోజకత్వం ఎంత? నీ పూర్వీకులు, నీ తల్లిదండ్రులు, నీ తాతలు వారి తపశ్శక్తి కారణంగా, వారి అనుష్ఠాన బలం కారణంగా
వారి శ్రమ కారణంగా నువ్వు ఎదుగుదలకు వచ్చావు. ఆ విషయాన్ని మరచి నువ్వు ప్రవర్తిస్తే అది నీకు శ్రేయోదాయకం కాదన్న సత్యాన్ని అద్భుతమైన ఈ సంఘటన ద్వారా వివరిస్తే, దశరథుడు వచ్చి మిథిలా నగరంలో విడిదిలో ఉన్న సమయంలో జనకుడు వెళ్ళి దశరథుణ్ణి అడుగుతాడు, ఏమి ఏర్పాట్లు కావాలండి, ఎలా వివాహం చేద్దామండి, మీకు ఏం కావాలో చెప్పండి అనగానే దశరథుడు అంటాడు, ప్రతిగృహో దాతృవశః శ్రుతా ఏతత్ పురామయ యథా వక్షసి ధర్మజ్ఞ తథా కరిష్యావహే వయం. అంటే అర్థం ఏమిటి అంటే, మేము నువ్వు దానమిస్తే స్వీకరించడానికి వచ్చినటువంటి మగపెళ్లి వారం, నువ్వేదిస్తే అది తీసుకోవాలి. ఎందుకంటే అడుక్కునేవాడికి అభిప్రాయమే కానీ అధికారం ఎక్కడ ఉంటుంది, కాబట్టి మీకు ఎలా తోస్తే అలా చెయ్యమని చెప్పాడు. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈనాడు మగపెళ్లి వారు విడితికి వస్తున్నారు అంటే ఆడపెళ్లి వారి గుండెలు లబలబలాడతాయి. కారణం, ఏ గొంతెమ్మలు కోరికలు కోరుతారో, ఏ ఏర్పాట్లు చేయమంటారో, ఏం చేసినా సంతృప్తి చెందని వారి ఆలోచనను ఎలా సంతృప్తిపరచాలో అర్థం కాక సతమతమవుతున్న నేపథ్యంలో రామాయణం వివాహం ఎలా చేసుకోవాలో మనకు తెలియజేస్తోంది. సీతారామ కళ్యాణ మహోత్సవంలో రామాయణంలోని ఈ విశేషాలన్నీ మనం గమనించగలిగితే మన జీవితం చరితార్థమవుతుంది. మన జీవితం ఒక అర్థవంతమైనటువంటి విధానంలో ముందుకు సాగుతుంది. ఇహ వివాహం నిశ్చయించిన తరువాత జనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శతానందుడు, దశరథుడు అందరూ సమావేశమయ్యారు. వశిష్ఠుడు లేచి ఇక్ష్వాకు వంశం యొక్క విశిష్టతను, వంశవృక్షాన్ని వివరించటం ప్రారంభించాడు. జనక మహారాజా, ఇక్ష్వాకు వంశం ఎంత గొప్పదో మీకు తెలియచేస్తాను, వినండి. ఈ వంశానికి మూలపురుషుడు శ్రీమన్నారాయణుడు. ఆయన కుమారుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు వివస్వతుడు అంటే సూర్యుడు. వివస్వతుని కుమారుడు వైవస్వత మనువు. వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకువు. ఇక్ష్వాకు కుమారుడు కుక్షి. కుక్షి కుమారుడు వికుక్షి. వికుక్షి కుమారుడు బాణుడు. బాణుడు కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడు కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకువు. త్రిశంకువు కుమారుడు దుందుమారుడు. దుందుమారుడు కుమారుడు యవనాశ్వుడు. యవనాశ్వరుడి కుమారుడు మాంధాత. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధి కుమారుడు ధ్రువసంధి. ధ్రువసంధి కుమారుడు భరతుడు. భరతుడి కుమారుడు అసితుడు. అసితుడి కుమారుడు సగరుడు. సగరుడి కుమారుడు అసమంజుడు. అసమంజుడి కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుడి కుమారుడు దిలీపుడు. దిలీపుడి కుమారుడు కాకుత్సవు. కాకుత్సవు కుమారుడు రఘుమహారాజు. రఘుమహారాజు కుమారుడు కల్మాషపాదుడు. కల్మాషపాదుడి కుమారుడు శంఖనుడు. శంఖనుడి కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడు కుమారుడు శీఘ్రగుడు. శీఘ్రగుడి కుమారుడు ప్రశశ్రుకుడు. ప్రశశ్రుకుడి కుమారుడు అంబరీషుడు. అంబరీషుడి కుమారుడు నహుషుడు. నహుషుడి కుమారుడు యయాతి. యయాతి కుమారుడు నాభాగుడు. నాభాగుడి కుమారుడు దశరథుడు. ఆ దశరథుడి కుమారుడే ఈ శ్రీరాముడు. 39 వంశాల యొక్క వివరాలనన్నింటినీ తెలియజేశాడు. ఇంత అద్భుతమైన పరంపరను జ్ఞాపకం చేసుకున్నంత మాత్రాన జీవితం ధన్యమవుతుంది. ఎందుకంటే ఇక్ష్వాక వంశంలోని ఒక్కొక్క రాజు ఒక్కొక్క అద్భుతమైనటువంటి గాథను మనకు అందజేశారు. ఎవరో ఒకరిద్దరు రాజులు తప్ప. అద్భుతమైనటువంటి ఇక్ష్వాక వంశస్థుల యొక్క పేర్లను జ్ఞాపకం చేసుకున్నంత మాత్రాన జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇలా సీతారామ కళ్యాణ ఘట్టాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఆ తలంబ్రాలను శిరస్సు మీద ధరిస్తూ మన కోర్కెలను నెరవేర్చుకుంటూ ధర్మ పథంలో మన జీవితాన్ని ముందుకు సాగించమని చెప్పటమే అద్భుతమైన ఆ కళ్యాణ మహోత్సవంలో మనం పాలు పంచుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్నటువంటి సంకల్పానికి శ్రీకారం చుట్టడం. ఇలా
సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించాడు. ఇలాంటి రామాయణాన్ని కుహనా మేధావులు లౌకికవాదుల పేరుతో ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు. రామ కథను విడిచి లౌకిక కథలందు రక్తి కలుగువాడు మానవుండే, పాయసమ్ము వీడి పరుల ఎంగిలి గోరు, పామరుండు కాదే వెలది గౌరీ అని అంటారు విశ్వనాథ వారు. అద్భుతమైనటువంటి రామకథను విడిచేసి ఆ కళ్యాణ మహోత్సవంలోని ఔన్నత్యాన్ని విస్మరించి దానిని విమర్శించేటువంటి దౌర్భాగ్యం ఈరోజు సమాజంలో కనపడటానికి కారణమేమిటి అంటే, ఒక పథకం ప్రకారం మన ధర్మాన్ని దెబ్బతీసి మన గురువుల యొక్క విశిష్టతను చులకన చేసి వారు ఆచరించినటువంటి సత్కర్మలకు అన్నింటికీ కువాఖ్యానాలు చేసి తద్వారా భారతీయ జీవన విధానాన్ని విమర్శించటమే కొంతమంది విదేశీ శక్తుల యొక్క ఆలోచన కనుక ఆ విషయాన్ని గమనిస్తూ గురు సందేశం కార్యక్రమం ద్వారా ఉత్కృష్టమైన జీవన విధానానికి సోపానాలు నిర్మించుకుంటూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. కోలమన్ అనేటువంటి విదేశీ తత్వవేత్త ఒక మాట అన్నాడు, మా దేశాలలో శ్రీరామచంద్రుడి లాంటి మహామహిమాన్విత మూర్తి జన్మించని కారణాన మా యువత అంతా దారి తప్పి విశృంఖలమైన జీవన విధానంతో జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ భారతదేశంలో అద్భుతమైన రామకథ, రాముడి జీవనము, రాముని యొక్క చరితము వారిని పునీతులను చేస్తూ ఉంది. యావస్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని బ్రహ్మదేవుడు వాల్మీకి వరం ఇచ్చాడు. ఎంతకాలమైతే ఈ భూమండలము, ఈ గిరులు, ఈ తరులు ఇవన్నీ ఉంటాయో అంతకాలం రామకథ ఉంటుంది, మనకు మార్గదర్శకం చేస్తుంది. కనుక అద్భుతమైనటువంటి రామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ ఆయన యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలను మనం ఆపాదించుకుంటూ ఆచరించే ప్రయత్నం చేస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటి రాముడి గొప్పతనం అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగినప్పుడే నిజమైన రామభక్తులం మనం. కథం చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరతి అపకారాణం శతమతి ఆత్మవత్తయా అంటాడు అయోధ్యకాండలో రాముడి గొప్పతనాన్ని చెబుతూ. ఆయన ఎవరైనా సరే చిన్న ఉపకారం చేస్తే దాన్ని 100 మందితో చెప్పుకుంటట. ఆయన ఆనాడు ఆ సహాయం చెయ్యకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. అలానే ఎవరైనా అపకారం చేస్తే ఏమోలే, ఏ గ్రహ ప్రభావం వల్ల అలా మాట్లాడాడో, ఏ విపరీత పరిస్థితి కారణంగా అలా ప్రవర్తించాడో అని దానిని మరిచిపోతట. ఎదుటివాడు నీకు చేసినటువంటి ఉపకారాన్ని మరిచిపోవటం కంటే ఘోరమైన పాపం మరొకటి లేదని భారతంలో ధర్మరాజు కూడా తెలియజేస్తాడు. విరాటరాజు కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజును ప్రశ్నిస్తాడు, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పాపం ఏది అని. సమాధానంగా ధర్మరాజు అంటాడు, ఒకళ్ళు నీకు చేసిన ఉపకారాన్ని నువ్వు మరిచిపోవటానికి మించిన పాపం ఇంకొకటి లేదు అని సమాధానం చెబుతాడు. ఈరోజు దీన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి నీ ఉన్నతికి కారణమైన తల్లిదండ్రుల యొక్క మాటను నువ్వు విస్మరిస్తే వాళ్ళకంటే నీ నిర్ణయమే, నీ జిహ్వ చాపల్యమే, నీ శారీరక అనుభవమే, నీ ఆలోచన విధానమే గొప్పదని నువ్వు భావిస్తే అంతకంటే నైత్యం ఇంకొకటి లేదు అన్న సత్యాన్ని రామాయణం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సీతారామ కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ భజనలు చేస్తూ నినాదాలు చేస్తూ జై శ్రీరామని గొంతెత్తి అరుస్తున్న మనం ఆ రాముడు చెప్పినటువంటి మాటను ఆచరించి చూపినటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోగలిగినప్పుడు మాత్రమే నిజమైన రామభక్తులమని చెప్పబడతాం. పితృవచన నిర్దేశాత్
పితృవచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా అంటాడు రామచంద్రమూర్తి. తాటకిని సంహరించమంటూ విశ్వామిత్రుడు ఆజ్ఞాపిస్తాడు. తాటకి స్త్రీని చంపటం అధర్మం కదా. కానీ మా నాన్నగారు ఒక మాట చెప్పాడు, నీవు మీ గురువుగారైన విశ్వామిత్రుడితో అరణ్యానికి వెళుతూ ఉన్నావు, అక్కడ వారు ఏం చెబితే అది చెయ్యి. పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్, నేను ఇప్పుడు కనుక విశ్వామిత్రుడు చెప్పిన మాట చెయ్యకపోతే మా నాన్నగారికి తలవంపు వస్తుంది, కనుక నేను మా గురువుగారు ఏం చెబితే అది చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఇలా పితృవాక్య పరిపాలన బద్ధుడైనటువంటి రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో సుమంతుడు రథాన్ని నడుపుతూ ఉంటాడు. వెనక నుంచి దశరథుడు అరుస్తూ ఉంటాడు, రామచంద్ర నువ్వు వెనక్కు వచ్చాయి, నా మాట పాటించాల్సిన అవసరం లేదు, సుమంత రథాన్ని వెనక్కి తిప్పు. ఇలా అంటూ ఉంటే రామచంద్రమూర్తి మౌనంగానే ఉన్నాడు. కానీ సుమంతుడు రామచంద్రమూర్తిని ప్రశ్నించాడు, స్వామి మీ నాన్నగారు రథాన్ని వెనక్కి తిప్పమంటున్నారు అంటే రాముడు అంటాడు, లేదు, రథాన్ని ముందరికే తీసుకువెళ్ళు, అరణ్యవాసానికే మనం వెళ్ళాలి అని. మరి తిరిగి వచ్చిన తరువాత మీ నాన్నగారు నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి అంటే నాకు వినపడలేదని చెప్పమన్నాడు. ఇలా ఎందుకు చెప్పాడు సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి? ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైన రామచంద్రమూర్తి ఇలా మాట్లాడటంలోని ఔచిత్యం ఏమిటి అంటే, పుత్ర వ్యామోహంతో ఇక్ష్వాకు వంశ ప్రతిష్టకే మత్స వచ్చేలాగా తాను కైకేయికి ఇచ్చిన వరాన్ని వదిలి మరచి మాట తప్పి తన రథాన్ని వెనక్కి తిప్పమంటున్నాడు. కనుక తండ్రి అయినా పుత్ర వ్యామోహంతో తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత కుమారుడిదే. ఇలా అద్భుతమైన ధర్మ ప్రవర్తనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ రామచంద్రమూర్తి యొక్క గాథను ప్రతినిత్యము పారాయణ చేయాలి. చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, ఆయన పునర్వసు నక్షత్రాన జన్మించాడు. పునర్వసు పారాయణాన్ని నువ్వు చేయగలిగితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి, పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీ దగ్గరకు వస్తాయి. పునః అంటే తిరిగి, వసుహు అంటే సంపదలు అని అర్థం. ఇలా పునర్వసు నక్షత్రం నుంచి మళ్ళీ పునర్వసు నక్షత్రం వచ్చేదాకా 27 లేదా 28 రోజులలో ఈ రామాయణ పారాయణాన్ని నువ్వు ముగించగలిగితే ఆ నీ తత్వం ఏమిటో నీకు బోధపడి అద్భుతమైన జీవితం, ఆనందం నీ సొంతమవుతాయి. ఇలా గురువుల ద్వారా మనకు సులభంగా ఇహాన్ని పరాన్ని పొందేటువంటి అనేకమైన సూచనలు చేయబడ్డాయి. మనం ఆ గురువుల సందేశాన్ని వినటం లేదు, వారి వచనాలను పట్టించుకోవటం లేదు, వారు చూపిన బాటలో నడిచే ప్రయత్నం చేయటం లేదు. అందుకే మన జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఈ సత్యాన్ని గుర్తిస్తూ గురు సందేశం కార్యక్రమంలో ఇంకా మనకు మార్గదర్శకం చేసిన అనేక మంది ఋషుల, గురువుల చరిత్రలు తెలుసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.